హలో వ్యూవర్స్, అల్లం రబ్బని నేనే విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని చక్కెర పానకం పట్టుకోవాలి. అంతకన్నా ముందు 1/4 కప్పు అల్లం తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి డబుల్ అంటే కప్పున్నర చక్కెర తీసుకొని మనం ఇప్పుడు ముదురు పానకం పట్టుకోవాలి. అల్లం ఎంత తీసుకుంటే దానికి డబుల్ చక్కెర తీసుకొని మనం పానకం పట్టుకొని అల్లం రబ్బ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు 1/4 కప్పు అల్లానికి కప్పున్నర చక్కెర వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పానకం పట్టుకుంటాను. 5-10 నిమిషాలలోనే మనకు కావాల్సిన పానకం వచ్చేస్తుంది. ఇలా నురగగా వచ్చినప్పుడు మనం ఒకసారి పానకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని అందులో వేసుకొని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మనకు కావాల్సిన పానకం పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకొని ఈ చక్కెర పానకంలో కరిగేంత వరకు మొత్తం కలియబెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా కలగలిసేలాగా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకు అడుగంటకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. చూసారు కదా, ఇది కూడా ఇలా కలియబెడుతూ ఉండాలి, లేదంటే కొద్దిగా అడుగంటుతుంది. ఇలా ప్యాన్కు సపరేట్ అయితే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఈ స్టేజ్లో మనం కొద్దిగా చిటికడంతో ఉప్పు యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ చిటికడంతో ఉప్పు యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ప్యాన్కు సెపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టెక్స్చర్ మొత్తాన్ని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసిన ప్లేట్ మీదకి దించేసుకోవడమే. ఇలా దించేసుకున్నాక మనం స్పూన్తో కానీ చపాతీ కర్రతో కానీ మనం సాఫ్ట్గా అనేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఈ అల్లం రబ్బ వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే కదా. మనకు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ, లేదంటే అజీర్తి సమస్యలు ఉన్నా కానీ, లేదంటే కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఈ అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిందే కదా. అల్లం రబ్బ పరిగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. నేను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటాను అన్నమాట. అది ఏ విధంగా చేస్తానో ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనం రోజుకు ఒక పీస్ తినొచ్చు కదా అని నేను చిన్న చిన్న పీస్లే కట్ చేసుకున్నాను. చూసారు కదా, 5 నిమిషాలలోనే మనకు కావలసిన పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు తినేయచ్చు.